వెల్కమ్ బ్యాక్ టు డిఆర్పి ఫార్మ్స్ గైస్. సొనాలి నాటుకోళ్ల పెంపకం ఎలా చేయాలి అని నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని గైస్, వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తా. తర్వాత మనం ఎట్లా చేయాలి అని చెప్తా గైస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ మనకు షెడ్ ఉండాలి గైస్. షెడ్ లేనిది నేను బిజినెస్ చేస్తాంటే నువ్వు కాదు గైస్. నెక్స్ట్ కోడి పిల్లలు ఎక్కడ తెచ్చుకోవాలి? బయట 120 రూపీస్, 130 రూపీస్ అట్లా చిక్ దొరుకుతుంది, 1 మంత్ చిక్. ఇప్పుడు మనం నన్ను కాంటాక్ట్ అయితే నేను 88 రూపీస్ చిక్ ఇప్పిస్తాం గైస్. పక్క నేను ఇప్పించే బాధ్యత నాది. 88 రూపీస్ ఏంది, 190 రూపీస్కి మ్యాక్సిమం 100 గైస్. బయటనైతే 120 అట్లా దొరుకుతుంది, మన కాడ అయితే 100 దొరుకుతుంది కదా గైస్. ఇప్పుడు మనకు వచ్చేసి నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫీడ్ వేసుకోవాలి. ఫీడ్ వేసుకొని ఫార్మర్స్ ఈటంగా రాని ఫీడ్ వేసుకొని రాని ఫార్మర్స్ ఈటంగా ఈ సొనాలి కోళ్ళ పెంపకం అనేది స్టార్ట్ చేసిరు గైస్. అసలు మనం ఈ బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేయాలా, పెద్దగా స్టార్ట్ చేయాలా, ఎట్లా ఉంటుంది, అసలు దీని ఐడియా లేనిది మనకి ఇట్లా ఎట్లా తెలియాలి అని నన్ను ఒకసారి కాల్ చేసి కాంటాక్ట్ అయితే నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్ మీకు. మీరు ఒక్కసారి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్దగా బిజినెస్ చేస్తామంటే అది కాని పని గైస్. చిన్నగా చిన్నగా పైకి ఎదుగుతుంటేనే మనకి అనుభవం అనేది ఉంటుంది గైస్. చిన్నగా చిన్నగా బిజినెస్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి గైస్. ఎప్పుడైనా చెప్పేది వినండి. వీడు చిన్న పోరగాడు, వీనికేమెరక, వీడు చెప్తుండు మనకు ఈ సొల్లు చెప్తుండే ఏంది అని అసలు అనుకోకండి గైస్. నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను మంచి ఇది ఏంటంటే సపోర్ట్ చేస్తే నేను మంచిగా మీకు ఎట్లయినా చెప్తా గైస్. నాకు సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. ఇప్పుడు మనం వచ్చేసి సోనాలి కోళ్ళు పెంపకం చేయాలని నేను చెప్తా గైస్. మొత్తం పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి గైస్. ఇప్పుడు నేను ఎలా అంటే, నేను చిన్న పిల్లని గైస్. నా ఏజ్ వచ్చి 16 గైస్. 16 నుంచి ఇలా బిజినెస్ చేస్తున్నట్టు అర్థం చేసుకోండి గైస్. చిన్న పోరాట బిజినెస్ చేస్తున్న మనం ఎందుకు బిజినెస్ చేయొచ్చు అని ఒకసారి ఆలోచించి బిజినెస్లోకి దిగండి గైస్. ఓకే గైస్, వెల్కమ్. తర్వాత కలుసుకుందాం, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.